మేనకా హిమవంతులు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేద్దామని అంతకు ముందు అనుకున్నా ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు ఆవిడికి. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. వెళ్ళి అదే పనిగా శివలింద చేశాడు. నువ్వు చూస్తే ఇంత అందంగా ఉంటావు, నువ్వు చూస్తే ఇంత లాలిత్యంగా ఉంటావు, ఇన్ని భూషణాలు వేసుకుంటావు, ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు? ఆయనేమో నువ్వు పెళ్ళవగానే గృహప్రవేశం శ్మశానంలో చెయ్యాలి, రుద్రభూమిలో ఉంటాడు, ఒంటి నిండా పాములేసి కూర్చుంటాడు. ఎక్కడైనా భార్యాభర్తలు అన్న తర్వాత కొత్తగా పెళ్లి చేస్తే సంతోషంగా ఆలింగన సుఖం అనుభవిస్తారు. ఎలా ఆలింగనం చేసుకుంటావు ఒంటి నిండా పావులు ఉన్నవాడిని? ఇద్దుకొచ్చింది ఆయన గురించి తపస్సు కూడా ఏమిటి అని చెప్పినవాడు శంకరుడే. అది విచిత్రం. బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే పాడు చేసుకునే ప్రయత్నం చేశాడు. శివ సతీం, సతీం అన్న శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆమె అంత శక్తివంతురాలయ్యుండి కూడా ఆయనతో కలిసి ఉండని నాడు ప్రయోజనమును ఆవిష్కరించదు. మళ్ళీ కొంచెం మీ మాట యోమయంగా ఉంది అంటారేమో. నా దగ్గర గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోగలిగినటువంటి ఒక 4 చక్రములు కలిగిన వాహనం ఉంది. ఇప్పుడు ఈ కారు చాలా మంచిదే కానండి, ఇది కదలటం లేదు ఈ మధ్య, ఇది పాడైంది అన్నారనుకోండి, అది ఎక్కి ప్రవచనానికి వస్తానా? రాను. కదలగలిగినటువంటి పరిగెత్తగలిగిన ఇంజిన్ ఉంది, కారు లేదండి అన్నారు. ఇంజిన్ ఒకటి ఉంటే పనికొస్తుందా? ఇంజను కారు కలిపి ఉన్నాయి, కావలసినప్పుడు వెడుతుంది, అవసరమైతే ఆగుతుంది అన్నారు. అది ఎక్కి ప్రవచనానికి వస్తాడు. హార్స్ పవర్ అంటారు. అందుకే అదే కాళిదాస మహాకవి అశ్వధాటిలో వాడాడు, ఘోటి కులా దధిక ధాటి అని. ఆశ్విక శక్తి అంటామే, కారుని ఆశ్రయించినటువంటి శక్తి, పాలని ఆశ్రయించినటువంటి పోషణ శక్తి, నీటిని ఆశ్రయించిన దాహమును తీర్చగలిగిన శక్తి, అగ్నిని ఆశ్రయించిన దాహక శక్తి, ఆయనను ఆశ్రయించి ఆమె ఉంటుంది. అందుకే బాహ్యంలో మీరు ఎప్పుడైనా పురాణాన్ని చూశారనుకోండి, ఇదే జరగనిది కాదు, జరిగినదే బయట పరిశీలనం చేస్తే ఆమె ఎప్పుడూ కూడా ఆయనను ఆశ్రయించి ఉంటుంది. ఆయనను తక్కువ చేయడం ఆమె అంగీకరించదు. అందుకే మీరు చూడండి, దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు ఆమె దక్షుని యొక్క కుమార్తెగా ఉండడానికి ఒప్పుకోకపోవడానికి ఒక కారణం ఉంది. దక్షుడికి కూతురుగా రావడం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఎంతమందికైనా ఆవిడ కూతురుగానే వస్తుంది. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎక్కడెక్కడ కూతురున్నా ఆవిడే. నా కూతురైనా ఆవిడే, మీ కూతురైనా ఆవిడే, మీ అందరూ ఆవిడే. ఎక్కడ కూతురున్నా ఆవిడే. కానీ ఆమె మాత్రం ఒక్క శంకరుడికి భార్య. ఎంతమందికైనా కూతురుగా రావడానికి అంగీకరిస్తుంది. అందుకే ఒకప్పుడు కాత్యాయన మహర్షికి వచ్చింది కాత్యాయని, భృగువుకి కూతురుగా వచ్చింది భార్గవి, హిమవంతుడికి కూతురుగా వచ్చింది హైమవతి, ఆకాశరాజుకి కూతురుగా వచ్చింది పద్మావతి, జనక మహారాజు గారి కూతురుగా వచ్చింది సీతమ్మ, పర్వతరాజపుత్రిగా వచ్చింది పార్వతి. కానీ ఆమె భర్త మాత్రం పరమాత్మయే, ఆయనను ఆశ్రయించి ఉంటుంది. ఇందులో శివ సతీం అనుగమిస్తుంది. ఆమె భర్తృ నిందని ఒక్కదాన్ని మాత్రం ఆవిడ భరించదు. ఆమెకి ఎంత భరించగలిగిన శక్తి ఉంటుంది అంటే ఈ సమస్త ప్రాణులను భరించగలదు. భర్తృ నిందని మాత్రం ఆమె అంగీకరించదు. అందుకే దక్ష ప్రజాపతి శివనింద చేశాడనుకోండి, ఆమె సభామధ్యంలో ప్రతిజ్ఞ చేసింది, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను దూషించిన నీ తనూభవ అనంగానోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. ఒకప్పుడు నువ్వు శివభక్తిని పొంది ఉన్నావు, నీకు కుమార్తెగా వచ్చి కీర్తి తెచ్చా, దాక్షాయణి అని పేరు పెట్టుకున్న, దక్షుడి కూతురు అని లోకానికి తెలియాలని. నేను ఇదే శరీరంతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా దాక్షాయణి అంటారు. నువ్వు ఇప్పుడు శివనింద చేశావు కాబట్టి ఇక ఈ శరీరంతో ఉంటే దాక్షాయణి అని పిలుస్తారు. నీకు ఇక ఆ గౌరవం దక్కడానికి వీల్లేదు. అందుకే ఆమె ఉపమానం ఏం చెప్పిందంటే, నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి.
ఎంత బాగుందే పులుసు, ఇవాళ చాలా బాగా పెట్టావు అన్నాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చి. ఇంకో మాట కలుపుకోండి, ఇంకో మాట కలుపుకోండి అని పోసింది. కలుపుకున్నాడు, అయిపోయింది. కొద్దిగా ఉంది, పెరుగన్నంలో నంచుకుంటాను పోసేయి అన్నాడు. ఆఖరి నాకు ఇన్నెత్తి గరిట్లో పోస్తోంది, అందులో బల్లిపిల్ల ఉంది. అయ్యో అంత బాగున్న పులుసు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిపోయింది, నేను వదలను సుమా అంటాడా? నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు, బల్లిపడ్డ పులుసు నోట్లో వేలు పెట్టి కక్కేస్తాడు. సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, ఇక అది లోపల ఉండడానికి వీల్లేదు. నువ్వు ఒకనాడు శివభక్తితో ఉన్నావు, నీకు కూతురుగా వచ్చా. నీకు ఇవాళ శివభక్తి పోయింది, శివనింద చేశావు, నేను నీ కూతురుగా ఉండను. శివ సతీం, అందుకే సతీదేవి అవతారం. ఆమె అనుగ్రహం ఎక్కడుంటుంది అంటే శివభక్తి ఎక్కడుందో అక్కడ ఉంటుంది. అందుకే మనం సాధారణంగా ఎవరైనా శరీరం వదిలిపెడుతూ చెప్పిన మాట ఏదుందో అది ఇక ప్రమాణంగా స్వీకరిస్తారు, మరణవాంగ్మూలం అంటూ ఉంటారు. ఆమె సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికో సందేశం ఇచ్చింది. భవో నహోద్భీష్టి శివం శివే తరహా అంది. నువ్వు శివుణ్ణి ద్వేషించావు, నీకు శివం ఉండదు, నీకు మంగళం ఉండదు, నీకు శుభములు జరగడానికి అవకాశం లేదు. ఇక పైన నీకు అన్ని అశుభములే జరుగుతాయి. అంతే. అది జరిగిందా లేదా? దక్షుడికి కంఠం కూడా పోయింది కదూ. తర్వాత మళ్ళీ శివానుగ్రహం కలిగితే ఏదో ఆ గొర్రెపోత కంఠం తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఆ తల్లి శివుని యొక్క భక్తి ఉన్నంతకాలం ఆయనకి కూతురుగా ఉంది. శివభక్తి తొలగిపోతే ఆమె వెంటనే విడిచిపెట్టేసింది. దాక్షాయిణి అన్న పేరుంచుకోవడానికి కూడా ఇష్టపడాల. చమత్కారం ఏమిటంటే లోకంలో పెళ్ళిళ్ళు పాడి చేసేవాళ్ళు అని కొంతమంది ఉంటారేమో. ఏదో కారణాల చేత ఎవరింట్లోనో పెళ్లి కుదిరితే ఆ పెళ్లి పాడి చేసేవాడు ఉంటాడు. వాడి ఏ స్వార్థం ఉంటే చేసే పనులు ఉంటాయి కొన్ని అలాంటి వాళ్ళు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో తన పెళ్లి పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేసిన తానే అయిన వాడు శివుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన గురించి తపస్సు చేసింది ఆవిడ అపర్ణ. ఆవిడేం సామాన్యురాలు కాదు, మహాతల్లి. అటువంటి ఆవిడ తపస్సు చేసింది. ఇంత తపస్సు చేస్తే మేనకా హిమవంతులు త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేద్దామని అంతకు ముందు అనుకున్నా ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు ఆవిడికి. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. వెళ్ళి అదే పనిగా శివనింద చేశాడు. నువ్వు చూస్తే ఇంత అందంగా ఉంటావు, నువ్వు చూస్తే ఇంత లాలిత్యంగా ఉంటావు, ఇన్ని భూషణాలు వేసుకుంటావు, ఆయన ఎక్కడ దొరికాడమ్మా నీకు? ఆయనేమో నువ్వు పెళ్ళవగానే గృహప్రవేశం శ్మశానంలో చెయ్యాలి, రుద్రభూమిలో ఉంటాడు, ఒంటి నిండా పాములేసి కూర్చుంటాడు. ఎక్కడైనా భార్యాభర్తలు అన్న తర్వాత కొత్తగా పెళ్లి చేస్తే సంతోషంగా ఆలింగన సుఖం అనుభవిస్తారు. ఎలా ఆలింగనం చేసుకుంటావు? ఒంటి నిండా పావులు ఉన్నవాడిని. ఇద్దుకొచ్చింది ఆయన గురించి తపస్సు కూడా ఏమిటి అని చెప్పినవాడు శంకరుడే. అది విచిత్రం. బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే పాడు చేసుకునే ప్రయత్నం చేశాడు. సాధారణంగా నేను కానీ తప్పు చేశానా ఏమి అన్న భావన ఏదో ఉండాలి కదా ఎక్కడైనా. ఏమిటి అలా అంటాడు అనాలి కదా. ఆవిడ అలా అనలేదు, అంత సాత్వికంగా ఏం మాట్లాడలేదు ఆవిడ చెలికెత్తెళ్ళందరినీ పిలిచి శివమహాపురాణంలో వీరభద్ర విజయం అని పోతన గారు చేశారు. అద్భుతమైనటువంటి స్థాయిలో ఆ పార్వతీ కళ్యాణాన్నంతటిని ఆయన తెలుగులో రచన చేశారు. అందులో పార్వతీదేవి తన చెలికెత్తెల్ని పిలిచి ఒక మాట అంటుంది. వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? వీడట బ్రహ్మచారి అట, వీనుల పెట్టగరాని మాటలే అడుచునున్నవాడు, నమశివాయయుండడగరాదు, వీని దుర్మార్గుని పండ్లుడగ వేసి ద్రుబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరూ అన్నాడు. ఎవడు వీడు? బ్రహ్మచారే. నమశివాయ ఈ మాట తప్ప ఇంకొక మాట వినకూడదు. వీడెవరు శివనింద చేస్తున్నాడు? వీడు బ్రహ్మచారా పైగాను. కాబట్టి పండ్లుడగ వేసి ద్రుబ్బుడని ఉగ్రత పల్కిన మహాకోపంతో చెలికెత్తెల్ని పిలిచి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టి వీటి ఆతలకు లాగేయండి. ఏం మామూలు సత్కారం కాదు. ఆ చుట్టూ ఉన్న చెలికెత్తెలందరూ ఈ బ్రహ్మచారి మీద పడ్డారు, కొట్టి అవతలకి లాగేస్తామని. అప్పుడు ఆయన శంకరుడుగా ప్రత్యక్షం అయితే ఆవిడ సిగ్గుపడి. అంటే ఆవిడ భర్తయే వచ్చి ఏదో సరదాకి తనని తాను నింద చేసుకున్న ఆవిడ ఒప్పుకోదు. అందుకేగా గౌరి అయింది. ఆవిడ పోనీ ఏదో శంకరుణ్ణి నింద చేస్తే కాదు, ఎక్కడైనా ఆవిడకి చిన్న అనుమానం వచ్చిందనుకోండి,
ఈయన నన్ను తనకి తగిన దానిని కాను అనుకుంటున్నాడా ఏమి అన్న అనుమానం వచ్చిందనుకోండి ఆవిడ భరించదు.